through output hardware ఏదైతే ఫేక్ యాక్టివేట్ అవుతుంది. సో ఆఫ్టర్ ఏంటంటే మీకు కంప్లీట్ కెర్నల్ అనేది ఏం లేదు, ఇది వన్ ఆఫ్ ది మెయిన్ లేయర్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కంప్లీట్ ఏంటంటే కోర్ కాంపోనెంట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో అప్లికేషన్స్ ఏదైనా సరే యూజ్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఈ కెర్నల్ అనేది మ్యాండేట్ యాక్టివేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది సపోర్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. క్లియర్? సో ఇక్కడ వచ్చేసరికి మీకు అదే ఇచ్చారు, యూజర్ ఉన్నాడు, అప్లికేషన్ యూజ్ చేస్తున్నాడు, అప్లికేషన్ మనకి ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యింది, అక్కడి నుంచి హార్డ్వేర్స్ యాక్టివేట్ అవుతుంది. బట్ ఈ రెండింటి మధ్య ఏంటి మనకి, సో కెర్నల్ ఓఎస్ అనేది మనకి ఒక ఇంటర్లింక్ గా కనెక్ట్ అయ్యి అది హార్డ్వేర్స్ కనెక్ట్ అవుతూ త్రూ ఏదైతే అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారో అప్పుడు ఓఎస్ కెర్నల్ మాత్రమే ఆపరేషన్ లో వస్తుంది. అప్పటి వరకు ఏంటి ఓఎస్ కెర్నల్ అనేది బయటికి రాదు. సో ఇట్స్ కంప్లీట్ గా ఏంటంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ కి వచ్చినప్పుడు యూజర్ కి కంప్యూటర్ కి మాత్రం కనెక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ కెర్నల్. ఓకే, ఏం లేదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడంటే ల్యాప్టాప్స్ వచ్చేసి ఈజీగా, ప్రీవియస్ గా మనకి ఎలా ఉంది, ఒక CPU, మానిటర్, కీబోర్డ్, మౌస్ ఇవన్నీ ఉంది. సో అలా చూసుకుంటే మనకి వన్స్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడానికి ఫస్ట్ మనం బూటింగ్ ప్రాసెస్ యాక్సెస్ చేస్తాం. ఫస్ట్ ఏంటి, సిస్టమ్ యొక్క CPU ఒక పవర్ బటన్ ఆన్ చేసినప్పుడు ఈ పవర్ బటన్ ఆన్ చేయగానే ఏంటంటే మనకి యాజ్ పర్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అంటే ఏంటి, హార్డ్వేర్స్ అన్ని కూడా వర్క్ అవుతున్నాయి లేదని చెక్ చేసుకుంటారు ఫస్ట్ CPU. సో ఇలా చెక్ చేసుకున్నప్పుడు అయితే ఏదైతే వర్కబుల్ గా మనకి కరెక్ట్ గా ఉన్నాయని ఓకే అవుతుందో అప్పుడు మనకి ఇది పాస్ చేస్తుంది. దేనికి, ఏదైతే డ్రైవర్స్ మనకి హార్డ్వేర్ డ్రైవర్స్ కానీ మెమొరీ సంబంధించిన కానీ సిడి డ్రైవర్స్ కానీ అన్నట్టు ఎక్స్టర్నల్ మీరు యూఎస్బి పెన్డ్రైవ్స్ ఏదైనా పెట్టుకున్నా కూడా అన్నట్టు డ్రైవర్స్ కూడా కనెక్ట్ అవుతుంది. సో ఆ డ్రైవర్స్ అని ఇన్స్టాల్ చేసి ఉంటేనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దాన్ని చెక్ చేసి మీకు రిజల్ట్స్ అనేది తీసుకొస్తుంది. ఇప్పుడు పెన్ డ్రైవ్ డైరెక్ట్ గా కనెక్ట్ చేసినట్టు పెన్ డ్రైవ్ ఉన్న డేటా మనకి డైరెక్ట్ గా విజిబుల్ అయిపోద్దా, అవ్వదు. దానికి కూడా ఏంటంటే డ్రైవర్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఎప్పుడైతే ల్యాప్టాప్ కొన్నారో ఆ సిస్టమ్ కొన్నప్పుడు డ్రైవర్స్ ఆటోమేటిక్ గా ఓఎస్ ద్వారా ఇన్స్టాల్ చేయబడుతుంటాయి వన్ బై వన్. సో ఈచ్ వన్ దానికి కూడా ప్రతి దానికి ఇంటర్లింక్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే డ్రైవర్స్. సో ఇలా కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే మనకి అప్లికేషన్ యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మై కంప్యూటర్ యూజ్ చేస్తారు, వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ ది కంప్యూటర్. సో అప్పుడు ఏంటి, ఇక్కడ ఓఎస్ కెర్నల్ అనేది యాక్టివేట్ అవ్వదు. ఆ యాక్టివేట్ అయినప్పుడే సిస్టమ్ ప్రాసెస్ అంతా కూడా రన్ అయ్యి మీకు మీరు బేస్డ్ ఆన్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇచ్చారో ఆ రిక్వైర్మెంట్స్ అనుకూలంగా మీకు రిజల్ట్స్ అనేది అవుట్పుట్ గా వస్తాయి.